సంవత్సరమైనా పాస్ అవుతావా? ఈసారి కన్ఫర్మ్ గా పాస్ అవుతానే. అరిగిపోయిన రకాల ఎప్పుడు ఇదేగా చెప్తున్నావు. ఓవర్గా మాట్లాడమంటే వాయించేస్తాను. ఏంటిది? ఏం పడిందో చూడవే. అదిగో మా అక్కడుంది. సారీ అండి, డ్రోన్ కంట్రోల్ మిస్ అయ్యి మీ మీద పడింది. కంట్రోల్ మిస్ అయిందా? తాళ మీద కాకుండా మెడ మీద పడితే ఏమయ్యేదో తెలుసా? అదే పొరపాటు జరిగిందని చెప్తున్నాడు కదా, ఆ డ్రోన్ ఇవ్వండి. తెలియక పడిందని చెప్తున్నాం కదా, ఇచ్చేయండి డ్రోన్ ప్లీజ్. ఇవ్వం పో. రేయ్ ఏంట్రా బతిమలాడుతున్నావు? 2 పీకితే అదే ఇస్తుంది. ఏమైందిరా, ఇలా రండి. ఏంటి విషయం? డ్రోన్ కంట్రోల్ తప్పి వాళ్ళ మీద పడింది సార్. డ్రోన్తో షూట్ చేయడానికి పర్మిషన్ ఉందా? లేదు సార్, షార్ట్ ఫిల్మే కదా సార్, అందుకని. షార్ట్ ఫిల్మ్ అయితే పర్మిషన్ తీసుకోకూడదని ఎవరు చెప్పారా? సార్ అది దాన్ని లైవ్ స్టేషన్కి వచ్చి సంతకం చేసి తీసుకెళ్ళండి. పోండ్రా. స్టేషన్కి రా, నిన్ను ఎంక్వైరీ చేయాలి. లోపలికి రండి. రండి. హే డ్రోన్ బాయ్స్, మీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? ఆటో కట్ చేసి లోపలికి రండిరా. స్టేషన్లో ఒక్కడు కూడా లేడే. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సార్, మంచి రసపట్టులో ఉన్నప్పుడు వాస్కోడా గామా డిఎస్పి కొండవీటి సింహం సమంత ఫ్యాన్ హెడ్ కానిస్టేబుల్ సార్. టంటడన్ టంటడన్ ఏంటిది? 24 hours లా అండ్ ఆర్డర్ డ్యూటీ. జస్ట్ రిలాక్సేషన్ సార్. ఇప్పుడే సమంత పాటేశాను, అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఆఫ్ చేయవా అది? సార్ ఇందులో చిన్న సమస్య ఉంది, ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ చేయడం. ఆఫ్ చేయవా? స్టేషన్ లో ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? నీ పేరేంటమ్మా? నెంబర్ 21/11. నాన్న పేరు పట్టు, అమ్మ పేరు గోపిక. వాళ్ళ అక్కగారి ఇంట్లో ఉంటుంది. ఇంకా పెళ్లి కాలేదు సార్. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మ్యాట్రిమోనీ సైట్ స్టార్ట్ చేద్దామా? గుడ్ ఐడియా సార్. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇదేగా ఫస్ట్ టైం చూస్తున్నావు? అవును సార్. చూసిన వెంటనే నచ్చలా? ఏమ్మా నువ్వేదైనా మాట్లాడమ్మా. సారీ సార్. రేపటి నుంచి ఇంట్లోనే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేయాలి. ఏంటి? ఓకే సార్. ఎందుకు వెహికల్ వస్తున్నాయి? సార్ ఇక్కడ జరుగుతున్నదేంటి, మీరు చేస్తున్నదేంటి సార్? భోజనం చేస్తున్నాను సార్. సార్ నేను అది అడగలేదు సార్. సార్ నాకు లో బీపీ. టైంకి భోజనం చేసి మాత్రలు వేసుకోకపోతే ఒళ్ళంతా శివరంగా వస్తుంది సార్. ఒక్కోసారి కళ్ళు కూడా తిరుగుతాయి. సారీ సార్, కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి నీళ్ళు తాగండి. చాక్లెట్ ఉంది కదా? ఉంది సార్. జాగ్రత్తగా పాకెట్లో పెట్టుకోండి. అలాగే సార్. ఏయ్ బీరో జరపోయా? సరే సార్. సార్ సారీ సార్, మీరు వస్తారని శివరసేనలో చెప్పారు. దండ తెద్దామని వెళ్తే కడుతూనే ఉన్నాడు సార్. మునుస్వామి కొట్టుకు వెళ్ళారా? అవును సార్. కొత్తగా వచ్చిన డిఎస్పీ కోసం అని చెప్పారా? అవును సార్. ఆయన మా నాన్నే సార్. ఆయన డబ్బులు కూడా తీసుకున్నారు సార్. ఎంత తీసుకున్నారు? సార్ 800 తీసుకున్నారు సార్. 800 తీసుకున్నారా? అవును సార్. 500 కూడా దీనికి ఎక్కువ. సరే చూస్తారండి, వేయండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, దీన్ని ఎవరి చేతనే ఇచ్చి పంపించి డబ్బు వాపస్ తీసుకురండి. వెళ్ళండి. పద్మమ్మ ముఖాన్ని టెర్రర్ గా పెట్టుకోండి. ఇన్స్పెక్టర్ కదా మీరు? అవును సార్. ఎన్నేళ్ళుగా ఈ స్టేషన్లో ఉన్నారు? 7 సంవత్సరాలుగా ఉన్నాను సార్. క్రిమినల్స్ మిమ్మల్ని చూసి భయపడాలిగా? భయపడాలి సార్. నవ్వుతూ ఉంటే ఎలాగా? మొహాన్ని సీరియస్ గా పెట్టుకోండి. అలాగే సార్. బయట ఒక అమ్మాయి దగ్గర డ్రోన్ కెమెరా ఉంది, దాన్ని తీసి లోపల పెట్టి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోండి. బయట ఉన్న ఆ అమ్మాయిని ముందు లోపలికి రమ్మనండి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ఓవర్ యాక్షన్ వద్దు గానీ రా. నా వాడున్నాడు అంటూ ఉంటావే, ఇంతకీ ఎవరతను? ఆ విషయం మీకు అనవసరం. చేసే ఎంక్వైరీ ఏదో త్వరగా చేయండి, నేను వెళ్ళాలి.
ఇదేమన్నా నీ ఇంటి బేకరీ అనుకున్నావా? పోలీస్ స్టేషన్. అడిగిన క్వశ్చన్లకి బుద్ధిగా బదులు చెప్పడం నేర్చుకో, లేదంటే లాకప్లో కూర్చోబెడతాను. ఓకేనా? ఎవడా పెళ్లి కొడుకు? అలా అంటే మీరు నన్ను డిస్టర్బ్ చేయరని చెప్పానంతే. కానీ మీరు ఊరికి వెళ్ళిన తర్వాత నేను బాగా డిస్టర్బ్ అయ్యాను. మీరు ఇక్కడ ఉన్నంత వరకు నాకు తెలియలేదు, కానీ మీరు వెళ్ళిపోయాక ఎన్నో చోట్ల వెతికాను. దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేశాను. మా అమ్మ నాన్నల ప్రెషర్ తట్టుకోలేక ఒప్పుకున్నాను. ఇంకో 2 వారాల్లో నాకు పెళ్లి జరగబోతోంది. సరేరా, ఆ? ఇక్కడికి రా. ఏంటి? నిజంగా లవరున్నాడా నీకు? అవును. వాడి పేరేంటి? పెళ్లి కొడుకు పెద్దన్న. ఏయ్, ఏం చించుతుంటాడు? నీకు కాబోయే మొగుడు గాడు. ఆసియా ఖండంలోనే ఎవ్వరూ సాధించలేని విధంగా மேடே வானுல உனக்கொரு மஞ்சம் பார்க்கும் பார்வை பரப பார்வையடா உனக்கு கீழொரு உலகம் தனக்கு தானா இயங்கு காணும் காட்சி கடவுள் காட்சியடா பூமி எல்லாம் மைதானம் பொட்டல் வழி தாம்பாளம் ఏంటి సంతకమా? కాస్తనుండే. ఏ ముద్ర ముద్ర. పాలసంఘ అధ్యక్షుడయ్యండి వేలిముద్ర వేస్తున్నారేమిటి? కొంచెం ఆగండి, మైకులో చెప్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అయ్యగారు అడిగారు ఏంటంటే మీరు ఏలుముద్ర వేస్తున్నారు అని. ఈ రోజు మన ఆధార్ కార్డు తీసుకోవడానికి ఏలుముద్రే కదా వేస్తున్నాం. అంతేకాదు, ఇప్పుడు అందరం ఫోన్లని వేలిముద్రతోటే కదా ఓపెన్ చేస్తున్నాం. నేను స్టేజ్ ఎక్కినప్పుడల్లా ఒక చిన్న కథ చెప్తాను. నేను 3వ క్లాస్ చదువుకునేటప్పుడు మా క్లాస్ మాస్టర్ పేరు మాధవయ్య. ఒకసారి నాతో ఒక మాట అన్నారు, రే ఇకపై నువ్వు గేదెలు కాయడానికే పనికొస్తావు అని. ఆ రోజు 2 గేదెలు కొని పాల వ్యాపారం మొదలు పెట్టాను. ఆ 2 గేదెలు 20 అయ్యాయి, 200 అయ్యాయి. ఈ రోజు 300 గేదెలకి నేను యజమానిని. 15 లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదిస్తున్నాను. అందరూ బాగా కష్టపడి బాగా సంపాదించండి. ఉంటాను, నమస్కారం. వదిన్నే స్టేషన్ లో పెట్టారట. ఏ స్టేషన్ రా? రైల్వే స్టేషనా, టీవీ స్టేషనా, రేడియో స్టేషనా? విజయవాడ సౌత్ పోలీస్ స్టేషన్ లో. వచ్చారు పెళ్లి కొడుకు పెద్దన్న. డిఎస్పీ సార్, హాయ్ డార్లింగ్, కమ్ ఆన్. కూర్చో, ఎంక్వైరీ చేస్తున్నానుగా. కూర్చోమ్మా. నిన్నెవరో తెలుసా? అన్న పేరు పెళ్లి కొడుకు పెద్దన్న. ఈ ఊర్లో ఉన్న పాల కేంద్ర సంఘానికి ప్రెసిడెంట్. అంతేకాకుండా జల్లికట్టులో ఎన్నో ఎద్దుల కొమ్ములు విరిచి వాటిని ఓడించాడు. అంతేనా, ఎన్నో బంగారు పథకాలు సాధించాడు. ఇంకా ఇంకా చెప్పాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. ఏంటి సార్ ఇది? ఒక లేడీని లేడీ కానిస్టేబుల్ తో ఎంక్వైరీ చేయించకుండా మీ బృందావనంలో నా రాధనంతా కూర్చోబెట్టారు సార్ మీరు. ఈ రాధకి తగ్గ కృష్ణుణ్ణి నేనే కదా. ఏంట్రా సిగ్గా? రా డార్లింగ్. బ్రదర్. అబ్బబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏంటి సార్? పెళ్లి కొడుకు పెద్దన్న. యా, ఇట్స్ మీ. మీరు చూడడానికి బాగా స్మార్ట్ గా మాస్ గా ఉన్నారు. బై బర్త్. రియలీ? లెట్స్ వైబ్. యూత్. యు ఫన్నీ పోలీస్. చేసింది ఎవరు? ముందు చూసింది నేనే మేడం. సార్, ఫేస్ క్లియర్ గా లేదు సార్. అన్ఐడెంటిఫైడ్ బాడీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం సార్. ఓకే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే వాట్సాప్ చేయండి. షూర్ సార్. హాయ్ సార్. ఏమైంది సార్? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాం సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే ఎన్కౌంటర్ చేస్తావా సార్? సౌత్లో 6 జిల్లాల్లో స్కూళ్లలో భోజనానికి గుడ్లు సప్లై చేస్తుంటాడు కడప రమేష్. ఇలా చూడవయ్యా, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, నరసరావుపేట, చిలలూరుపేట, సత్యనపల్లి, ఇక ఈ ఏరియాలకు గుడ్లు సప్లై చేసేది మన రవి తమ్ముడు రాజానే. మీరు ఊళ్ళు పంచుకుంటా ఉంటే మేము గాజులు తొడుకొని కూర్చోవాలా? ఎమ్మెల్యేకి ఏమన్నా కొమ్ములున్నాయా? రారా తేల్చుకుందాం. గుడ్ల రవి ఎమ్మెల్యే అయిన తర్వాత రమేష్ కొచ్చి ఆర్డర్స్ ఆపించేశాడు. కడప రమేష్ మీద అబద్ధపు కేసు బనాయించి జైల్లో పెట్టించాడు. జైలు నుంచి బయటకొచ్చిన అతను 6 నెలలు కేరళలో
తల దాచుకుని చెన్నై మీదుగా విజయవాడ వస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ అందింది. త్వరలో కడప రమేష్ విజయవాడకు వస్తున్నాడంట. వాడు రాగానే నన్నేడానికి స్కెచ్ వేశాడంట. రేపో మాపో ఆ 2 గ్యాంగులు తలబడ్డాయంటే సమస్య మనకే. సో కడప రమేష్ని ఎన్కౌంటర్ చేసేయాలి. ఎస్ సార్. మీ టీంకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ప్లాన్ చేయి. మా టీంకా సార్? ఎనీ డౌట్స్? నో సార్. కీప్ మీ ఇన్ఫార్మ్. ఎస్ సార్.